హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకు సరికొత్త రెసిపీతో వచ్చేస్తుందండి. రెసిపీ అంటుంది బియ్యం చూపిస్తుంది ఏంటో అనుకుంటున్నారా? అవునండి, బ్రౌన్ రైస్తోని దోశలు ఎలా వేసుకోవాలో చూపిద్దామనండి. చూసారు కదా, నేను ఎప్పుడూ వేసుకుంటాను, మీతో కూడా షేర్ చేసుకుందామని. 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 2.5 కప్పులు బ్రౌన్ రైస్ అండి, ద్రంపు బియ్యం అంటాం కదా అవండి. అలాగే 1/2 కప్పు పచ్చెనపప్పు, 2 స్పూన్లు మెంతులండి. మెంతులు ఎక్కువ వేసుకోవడం వల్ల దోశలు మెత్తగా క్రిస్పీగా వస్తాయండి. అట్లన్నీ శుభ్రంగా కడుక్కొని మనం 5-6 గంటలు కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకొని మనం రుబ్బుకోవడానికి ఒక అరగంట ముందు ఇలా అటుకులు 1/4 కప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అవి కూడా నానబెట్టుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని దోశల పిండిలా మెత్తగా రుబ్బుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని రుబ్బుకోవాలి. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నానండి. మీరు మీకు ఏది వీలుగా ఉంటే అందులో వేసుకొని రుబ్బుకోవచ్చండి. చూసారు కదా, ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక బాక్స్లో వేసుకొని ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనకి మరుసటి రోజుకి ఇది పొంగుతుంది కదండి, అందుకని కొంచెం ఖాళీగా ఉంటే అది పిండి మనకి ఫెర్మెంటేషన్ అవడానికి వీలుగా ఉంటుందండి. చూసారుగా, అంతా ఇలా రుబ్బేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ అయితే చేసుకుంటే మనకి పిండి మంచిగా పులుస్తుందండి. చూసారు కదా, పొద్దునకి ఇలా పొంగితే కిందకి ఆరిపోకుండా ఉండడానికి ఒక ప్లేట్ కూడా పెట్టుకున్నానండి. అందుకోసమే మనం కొంచెం పెద్ద దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మొత్తం పిండి అంతా శుభ్రంగా కలుపుకోవాలండి. చూసారు కదా, కొంచెం చిక్కగా ఉంటే మనం దోశ వేసుకోవడానికి వీలుగా ఉండేలా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నురగలా వస్తేనే మనకు దోశ అన్నది చూడండి ఎంత బుడగలుగా బెలూన్స్లో నురగలా కనిపిస్తుంది. అలా అయితేనే దోశ మెత్తగా కానీ క్రిస్పీగా కానీ వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద చక్కగా అట్ల రేకు పెట్టుకొని ఏడెక్కిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని ఉల్లిపాయతో శుభ్రంగా రుద్దుకుంటే మనకు దోశలు అంటుకోకుండా వస్తాయండి. చూసారండి, ఇలా పిండి వేసుకొని దోశని మనకి మందంగా కావాలితే మందంగా, పలుచగా కావాలితే పలుచగా మనం అలా చేసుకొని తర్వాత ఆనియన్స్ కానీ లేదంటే ప్లెయిన్గా కానీ వేసుకొని శుభ్రంగా నూనె వేసుకొని కాల్చుకోవాలండి. నేనైతే కొన్ని ఉల్లిపాయలు వేసాను, అలాగే పైన కొంచెం కారపొడి కూడా జల్లి ప్లెయిన్గా వేసుకోవచ్చు. ఇలా కారపొడి జల్లి జీలకర్ర, క్యారెట్ మనకి ఏం కావాలితే అవి మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. దోశలు అయితే మంచి టేస్టీగా వచ్చాయండి. మనం రెస్టారెంట్లోని తింటాం కదండి, అదే టేస్ట్ అయితే ఉన్నాయండి. ఇలాగ మీడియం మంట పెట్టి చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఉల్లిపాయలన్నీ మంచిగా కాలుతాయి. చూసారు కదండి, చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదండి, తినేయాలనిపిస్తుందా? చూడండి, ఎలాగ మిగతా దోశలు కూడా మనకి ఎలా కాలుతా అలాగా కొన్ని పల్లి చక్కగా చేసుకోవచ్చండి. ప్లెయిన్ దోశలు అయితే మనకి మంచి క్రిస్పీగా కాల్చుకుంటే రౌండ్గా రెస్టారెంట్లో ఫోల్డ్ చేసినట్టుగా వస్తుందండి ఫోల్డింగ్. ఇంతేనండి, చూసారు కదా. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ చూడండి ఎలా ఫోల్డింగ్ అయిందో. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి, తినేయాలనిపించేస్తుందా? తినేద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.